వడోదరలో సైనిక రవాణా విమానం C-295 తయారీ కేంద్రాన్ని భారత్, స్పెయిన్ ప్రధానమంత్రులు సంయుక్తంగా ప్రారంభించారు. టాటా భాగస్వామ్యంతో ఎయిర్బస్ సంస్థ దీన్ని తయారు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం స్పెయిన్లోని ఎయిర్బస్ కేంద్రంలో సుమారు 240 మంది ఇంజనీర్లు శిక్షణ పొందుతున్నారు. దేశాన్ని ఏవియేషన్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. గుజరాత్ వడోదరలో C-295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రాన్ని ప్రధాని మోడీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్తో కలిసి ప్రారంభించారు. టాటా భాగస్వామ్యంతో ఎయిర్బస్ సంస్థ దీనిని తయారు చేస్తోంది. యూరప్కు చెందిన ఈ సంస్థ బయటి దేశాల్లో ఇటువంటి ఎయిర్ క్రాఫ్ట్లను తయారు చేయడం ఇదే తొలిసారి. స్పెయిన్లో తయారైన ఈ రకానికి చెందిన కొన్ని విమానాలు గతేడాది నుంచే భారత్కు చేరుకోవడం మొదలయ్యింది. భారత్కు 56 C-295 విమానాల సరఫరాకు 2021 సెప్టెంబర్లో 21,935 కోట్లకు ఒప్పందం కుదిరింది. ఇందులో 16 విమానాలు స్పెయిన్లోని ఎయిర్బస్ సంస్థ నుంచి అందుతాయి. మిగతావి వడోదర యూనిట్లో తయారవుతాయి. ఆవ్రో 748 విమానాల స్థానంలో భారత వాయుసేన వీటిని ప్రవేశపెట్టనుంది. C-295కి సంబంధించిన విడిభాగాల ఉత్పత్తి హైదరాబాద్లోని మెయిన్ కన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఇప్పటికే ప్రారంభమయ్యింది. దేశాన్ని ఏవియేషన్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు ప్రధాని మోడీ. ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రం ప్రపంచ భవిష్యత్ అవసరాలను తీర్చేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. इस प्रोजेक्ट के कारण एयरक्राफ्ट के 18,000 पार्ट्स की इंडिजीनियस मैन्युफैक्चरिंग होने जा रही है. देश के किसी हिस्से से एक पार्ट मैन्युफैक्चर होगा तो देश के किसी दूसरे हिस्से में दूसरा पार्ट मैन्युफैक्चर होगा. और ये पार्ट बनाएगा कौन? हमारे माइक्रो और स्मॉल इंडस्ट्रीज ये काम करने वाले हैं. हमारे एमएसएमईज इस काम का नेतृत्व करेंगे. हम आज भी दुनिया की बड़ी एयरक्राफ्ट कंपनियों के लिए पार्ट्स के बड़े सप्लायर में से एक है. इस नई एयरक्राफ्ट फैक्ट्री से भारत में नई स्किल्स को, नए उद्योगों को बहुत बल मिलेगा. C-295 విమానాల ప్రత్యేకత ఏంటంటే వీటిలో 40 నుంచి 45 మంది పారాట్రూపర్లు లేదంటే 70 మంది పౌరులు ప్రయాణించొచ్చు. 5 నుంచి 10 టన్నుల వస్తువులను రవాణా చేసే కెపాసిటీ వీటికి ఉంటుంది. భారత్ ఎలక్ట్రానిక్స్, భారత డైనమిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్లు 56 విమానాల్లో అమరుస్తున్నారు. తక్కువ దూరం రన్వే ఉన్నా టేకాఫ్ తీసుకుంటాయి. అప్పటికప్పుడు రన్వే తయారు చేసినా దాని మీద నుంచి కూడా ఇవి గాల్లోకి ఎగురుతాయి. ఈ విమానాల కోసం 13,400 డీటెయిల్ భాగాలు, 4,600 సబ్ అసెంబ్లీస్, 7 మెయిన్ పార్ట్స్ అసెంబ్లింగ్ల ప్రక్రియ భారత్లోనే జరగనుంది. వీటి సరఫరా కోసం దేశీయంగా 125 ఎంఎస్ఎంఈలను టాటా గ్రూప్ గుర్తించింది. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా 600 మంది హై స్కిల్డ్ పీపుల్ కి ఉపాధి లభిస్తుంది. మరో 3,000 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు వస్తాయి. ఈ ప్రాజెక్టు కోసం స్పెయిన్లోని ఎయిర్ బస్ కేంద్రంలో సుమారు 240 మంది ఇంజనీర్లు శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రతన్ టాటాని గుర్తు చేసుకున్నారు. ఆయన జీవించి ఉంటే మన మధ్య ఉండేవారని అన్నారు.